తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. మహాత్మా గాంధీ అంటరానితనంపై ఉద్యమం చేయకపోతే తమ బతుకులకు విలువ ఉండేది కాదని, ఊరికి చివరపెట్టి అంటరాని వారిగా ఉంచేవారని, ఆ మహాత్ముని దయ వల్ల తమ జీవితాలలో వెలుగులు వస్తున్నాయని పలువురు కుష్ఠవ్యాధిగ్రస్తులు అన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక జిల్లా సర్వోదయ మండలి ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జయంతి పక్షోత్సవాలను భీమవరం 7వ వార్డు లెప్రసీ కాలనీలో నిర్వహించారు. కాలనీ అధ్యక్షులు వీర్రాజు మాట్లాడుతూ, మహాత్మా గాంధీ ఆశయాలు తమ కాలనీలో అమల్లోనే ఉన్నాయని, అన్ని పండుగలు, జాతీయ కార్యక్రమాలు తమతో కలిసి నిర్వహిస్తూ ఉంటారని, డాక్టర్ బివి రాజు, అప్పటి ఆర్డీఓ కన్నబాబు, సంఘ సేవకులు రంగసాయి తమ జీవితాల్లో వెలుగులు నింపారని అన్నారు. నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ, మహాత్మా గాంధీ జయంతి ఉత్సవాలను గత 40 ఏళ్లుగా ఈ కాలనీలో నిర్వహిస్తూ వస్తున్నామని అన్నారు. అరసవల్లి సుబ్రహ్మణ్యం, కాలనీ మహిళలు, చిన్నారులు పాల్గొని శాంతి ప్రతిజ్ఞ నిర్వహించారు. మహాత్ముని ఆశయం అంటరాంతర నిర్మూలన. ఈ నిర్మూలన దాంట్లో ఉద్యమంలో కూడా మహానుభావుడు ఈ అంటరాంతర నిర్మూలన చేశారు. దానిలో భాగంగా వారు అర్జున మాటల్లో, కుష్ఠవ్యాధి వాళ్ళలో అన్ని చోట్ల కూడా స్వాతంత్రోద్యమ స్ఫూర్తినిచ్చారు మహానుభావుడు. అదే స్ఫూర్తితోటి ఈ కాలనీలో మరి ఒక అద్భుతమైన కార్యక్రమం ఇక్కడ జరిగింది. డాక్టర్ పద్మభూషణ్ డాక్టర్ బివి రాజు గారికి రావడం, అలా అక్కనే నాశనం తీసుకురావడం, ఇవన్నీ ఇక్కడ జరిగాయి. అయితే అంటరాని నివారణ ఎక్కడ జరుగుతుందంటే భీమవరానికి గ్యారంటీగా చెప్పొచ్చు. మహాత్మా గాంధీ జయంతి పక్షోత్సవాల్లో భాగంగా ప్రతి సంవత్సరం ఇక్కడ చేస్తడం జరుగుతుంది. ప్రతి కార్యక్రమం నిర్వహిస్తున్నాం. మరి ఇక్కడ కాలనీ వాసులందరూ కూడా సుఖంగా ఉన్నారని, ప్రభుత్వం కూడా వారికి సరిగ్గా న్యాయం చేయాలని కోరుకుంటూ మరి మహాత్మా గాంధీ పక్షోత్సవాల్లో మేము అందరికీ పార్టిసిపేట్ చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి నాయకుడు మా వీర్రాజుని సత్కరించుకున్నాం. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో సెప్టెంబర్ 17వ తారీఖు నుంచి అక్టోబర్ 2 దాకా పక్షోత్సవాలు నిర్వహిస్తూ ప్రతి ఒక్కరిలో గాంధీయిజాన్ని ప్రేరేపించాలి, ఆయన యొక్క సిద్ధాంతాలని ప్రతి ఒక్కరు కూడా తూచా తప్పకుండా ఆలోచనతో అమలుపరుచుకోవాలనేటువంటి ఉద్దేశంతో శ్రీ విజ్ఞాన వేదిక రంగసాయి గారు చేస్తున్న కృషి అమోఘం. దాంట్లో భాగంగా ఈ రోజున మరి భీమవరం లెపర్సీ కాలనీగా ఉన్నటువంటి ఈ యొక్క కృపా కాలనీలో ప్రతి సంవత్సరం గాంధీ జయంతోత్సవాలు, వర్ధంతోత్సవాలు ఇక్కడ చేయడం ఒక ఆనవాయితీగా వస్తుంది. దాంట్లో భాగంగా ఇవాళ పక్షోత్సవాల్లో ఇవాళ ఇక్కడికి రావడం, ఈ యొక్క కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి ఆదరించి తండ్రి అన్ని వేళలా మీ భక్తుల ద్వారాగా అనేక రకాలుగా ఈ సంఘస్థులను, ఈ సంఘంలో ఉన్నటువంటి పేషెంట్లను తండ్రి మీరు రక్షించి ఆదరించి మరి రంగసాయి గారు చేయించున్నటువంటి సేవను మరి మీరు దీవించండి, ఆశీర్వదించండి. అలాగనే తండ్రి బివి రాజు గారు కూడా అనేక రకాలుగా మాకు సహకరించి సాయం చేసి మరి స్కూల్ కట్టి, తండ్రి గుడి కట్టి అనేక రకాలుగా తండ్రి మమ్మల్ని ఆదరించి ప్రేమించినటువంటి డాక్టర్ బివి రాజు గారు కూడా ఆత్మకు కూడా నిత్య విశ్రాంతిని కూడా దయచేయమని అనుకుంటున్నాం. విజయవాడ వరద బాధితులను మానవత్వంతో ప్రతి ఒక్కరూ ఆదుకోవాలని ఇప్పటికే ఎంతో మంది దాతలు ముందుకు వచ్చి సహకరిస్తున్నారని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో భీమవరం కిరాణా మర్చెంట్స్ అసోసియేషన్ సభ్యులు 71,000 రూపాయలను ఎమ్మెల్యే అంజిబాబుకు అందజేశారు. దాతలను ఎమ్మెల్యే అంజిబాబు అభినందించారు. ఈ కార్యక్రమంలో కిరాణా మర్చెంట్ అసోసియేషన్ సభ్యులు, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకి విజయవాడ మహానగరంలో 20 డివిజన్లు 8 అడుగుల లోతు నీరు వచ్చి 1,50,000 మంది తీవ్రంగా నష్టపోయారు. కట్టుబట్టలతో బయటకు వచ్చారు. వారందరికీ సహకరించాలని మన రాష్ట్రం యావత్తు కూడా సహకరిస్తుంది. దానిలో భాగంగా మన భీమవరం నియోజకవర్గం నుంచి కూడా 1 కోటి రూపాయలు వసూలు చేసి బాధితులకు సహకరించాలని చెప్పి ఆలోచన చేస్తున్నాం. దానిలో భాగంగా మన ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి వారి అనుబంధ సంస్థ కిరాణా మర్చెంట్స్ 71,000 రూపాయలు వారు సహకారం అందించారు. కిరాణా మర్చెంట్స్ వర్తక సంఘం అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. ప్రపంచ ప్రఖ్యాత టీటీడీ దేవస్థానం ప్రసాదాన్ని అపవిత్రం చేసి హిందువుల మనోభావాలను మంట కలిపిన వారిని కఠినంగా శిక్షించాలని సాంఘిక న్యాయ వేదిక జిల్లా కన్వీనర్ డివి రమణమూర్తి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం ఆకివీడులో ఆయన మీడియాతో మాట్లాడుతూ సుప్రీంకోర్టు జడ్జితో విచారణ చేయించాలని కోరారు. టీటీడీలో పనిచేసే సిబ్బందికి డ్రెస్ కోడ్ ఏర్పాటు చేయాలని ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రజలకు వినపం, ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి లార్డ్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ తిరుమల అపరిశుభ్రతకు లోనయ్యి కలుషితమైనటువంటి నెయ్యితో తయారు చేసినటువంటి ప్రసాదం 50 మంది ప్రజలు కూడా ప్రపంచం మూలంగా ప్రసాదంగా తిన్నారు. అది చాలా ఘోరమైనటువంటి నేరం. ఈ నేరస్తుల్ని కడ్బందీగా ఇన్వెస్టిగేషన్ చేసి సుప్రీంకోర్టు జడ్జి
రిటైర్డ్ వాళ్ళు కానీ అలాగే సుప్రీంకోర్టు ప్రజెంట్ జడ్జీల చేత కానీ ఖచ్చితమైనటువంటి జడ్జీల చేత మీరు ఆ స్కామ్ని బయటకు తీసుకొచ్చి పట్టించాలండి. పట్టిస్తే దాన్ని బట్టి కొన్ని వందల కోట్ల రూపాయలు 5 సంవత్సరాల గత సంవత్సరం నేరం జరిగింది. దీనికి చాలా దోచేశారు. ఈ డబ్బును బయట పెట్టించాలంటే ఆ నేరస్తులను పట్టుకుని వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేయించండి. తర్వాత కఠినంగా కూడా వాళ్ళని శిక్షించాలండి. ఇటువంటి వాళ్ళని చాలా దారుణం చేశారు. అలాగే దీనికి ధర్మారెడ్డి అని ఒక ఐఏఎస్ ఆఫీసర్, అతను కన్ఫర్మ్డ్ ఐఏఎస్, కింద స్థాయి నుంచి పైకి వచ్చినాడు. అతనికి స్టాండర్డ్స్ తెలియవు. అతను దాన్ని బట్టి అతనికి ఎక్కువగా స్కామ్లో బాగా ఎక్కువ ఏమండి ఆయన కొడుకు చనిపోతే 11వ రోజు ఆయన గుళ్ళోకి ఎంటర్ అయిపోయాడు. ఎంత దారుణం అండి. మైలు కూడా ఆయన పట్టుకోకుండాను. అంటే దాన్ని బట్టి ఆయనకి డబ్బు మీద అంత వాన్స్ ఉందని నాకు తెలుస్తుంది. అలాంటి ధర్మారెడ్డి గారిని కూడా మీరు బాగా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ చేసి ఆయన శిక్షించాలండి. ఆయన అసలు ఉద్యోగం నుంచి కూడా టర్మినేట్ చేసేయాలి ఇమ్మీడియట్గాను. అలాగే దేవాలయంలో పనిచేసేటటువంటి ఉద్యోగస్తులు కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు కూడా వాళ్ళకి ప్రాపర్గా సరైనటువంటి యూనిఫారం ఇచ్చి వాళ్ళని లోపలికి ఎలా చేయాలండి ఆ గుళ్ళోని సిబ్బందిని. అలాగే యూనిఫారం మెయింటైన్ చేస్తే వెంకటేశ్వర స్వామి గుళ్ళో దానికి తగినట్టు న్యాయం చేసిన వాళ్ళు అవుతాం మన హిందూ ధర్మం ప్రకారంగా. అయితే దీన్ని బట్టి ఇది ఎగ్జామిన్ పర్యవేక్షించి దీని మీద తగినటువంటి మ్యాక్సిమం స్కామ్ బయట పెట్టేలాగా న్యాయం చేసేలాగా దేవుడికి తిరుమల తిరుపతి దేవస్థానమే కాకుండా ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా తగిన చర్యలు తీసుకోవాలని నేను డివి రమణమూర్తిని నేను కోరుతున్నాను. తిరుమల లడ్డు అపవిత్రతపై ఈ నెల 30వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద నిరసనగా ధర్నాలు చేయనున్నట్టు విశ్వ హిందూ పరిషత్ ప్రాంత కార్యాధ్యక్షులు వబిలిశెట్టి శ్రీ వెంకటేశ్వర్లు తెలియజేశారు. ఈ నిరసన కార్యక్రమం అనంతరం కలెక్టర్లకు రాష్ట్ర గవర్నర్ పేరుతో వినతి పత్రాలు అందిస్తామన్నారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమాలు చేస్తున్నట్టు ప్రకటించారు. ఎవరైతే ఈ నేరానికి పాల్పడ్డారో వారిపై న్యాయ విచారణ జరిపి శిక్షించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్ ద్వారా కాకుండా సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించి వారిని వెంటనే శిక్షించాలన్నారు. దేవాలయాలు ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి హిందూ పైన ఉందన్నారు. అలాగే హిందూ దేవాలయాలు హిందువులకే అప్పగించాలని డిమాండ్ చేశారు. వాటి నిర్వహణ బాధ్యత కూడా వారే చూసుకుంటున్నారన్నారు. దేవాలయాలు ప్రభుత్వ ఆధీనంలో ఉన్నప్పుడు ఇటువంటి అవకతవకలు ఎన్నో నష్టాలు జరుగుతున్నాయని వెల్లడించారు. ప్రతి ఒక్కరూ విహెచ్పీ చేస్తున్న ఈ కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. తిరుమల లడ్డు అపవిత్రం చేయడం, దాంట్లో అనేక రకాలైన జంతువుల యొక్క కొవ్వుని కలిపి ప్రసాదం చేయటం ఇవన్నీ కూడా వివాదం గత 10-15 రోజులుగా జరుగుతోంది. అందరికీ కూడా తెలిసిన విషయమే. దీని మీద దేశవ్యాప్తంగా విశ్వ హిందూ పరిషత్ నిరసన కార్యక్రమాలు చేపడటం మొదలెట్టింది. ఇందులో ప్రధానమైన అంశం ఏంటంటే, ముందుగా ఎవరైతే ఈ నేరానికి పాల్పడ్డారో వాళ్ళని జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి ఆ నేరస్తుల్ని శిక్షించాలని చెప్పి మన యొక్క మొట్టమొదటి డిమాండ్ అనమాట. ఎందుకంటే సిట్ అనేది వేశారు రాష్ట్ర ప్రభుత్వం. సిట్ ద్వారా కాకుండా ఏదైనా న్యాయ విచారణ జరగాలని ఎవరైనా సిట్టింగ్ జడ్జి ద్వారా న్యాయ విచారణ చేయించి దాని ద్వారా ఎవరైతే నేరస్తులుగా తేలుతారో వాళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించాలని విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తారు. అంతేకాకుండా హిందూ దేవాలయాలని హిందువులకి అప్పగించాలనేటువంటి డిమాండ్ తోటి దేశవ్యాప్తంగా కూడా ఉద్యమం ప్రారంభం అయింది. ఎందుకంటే దేవాలయాలు ప్రభుత్వ ఆధీనంలో ఉన్న కారణం చేత ఇటువంటి అన్ని కూడా అవకతవకలన్నీ కూడా జరుగుతున్నాయి. ఇటువంటి నష్టం అంతా కూడా జరుగుతుంది. దేవాలయాల్లో అన్ని మతస్థ ఉద్యోగాలు చేయటము, దేవాలయాల ఈఓలు గాను, తర్వాత ట్రస్ట్ బోర్డు చైర్మన్లు గాను, ట్రస్ట్ బోర్డు మెంబర్లు గాను అందరూ కూడా అన్ని మతస్థులు పెట్టుకోవడము, దేవాలయాల దగ్గర మేము అమ్మేటటువంటి దుకాణాలు ఏవైతే ఉన్నాయో ఆ దుకాణాలు కూడా హిందూవేతరులకు ఇవ్వటము, ఇటువంటి అన్నీ కూడా జరుగుతున్నాయి. దేవాలయ భూముల ఆక్రమణ, వాటిని తిరిగి తీసుకోవటం, దేవాలయ భూముల్లో చర్చిలు మసీదులు కడుతుంటే వాటిని యథేచ్ఛగా పట్టుకొని ఇవ్వటము, ఇటువంటి అన్ని కూడా అక్రమాలు, అన్యాయాలు హిందువుల పట్ల జరుగుతున్నాయి. అంచేత హిందూ దేవాలయాలని హిందువులకు అప్పగించాలి అనేటువంటి ఒక డిమాండ్ తోటి దేశవ్యాప్తంగా ఈ నెల 30వ తారీఖున ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్లో ఈ నెల 30వ తారీఖున రెవెన్యూ జిల్లా కేంద్రాలను కూడా గవర్నర్ గారికి అడ్రస్ చేస్తూ జిల్లా కలెక్టర్లకి మెమరాండం ఇవ్వడం జరుగుతుంది. మన పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి
అదే రోజున అంటే ఈ నెల 30వ తారీఖు సోమవారం నాడు ఉదయం 10 గంటలకి జిల్లా కలెక్టర్ గారి కార్యాలయం వద్ద ధర్నా మెమరాండం ఇచ్చే కార్యక్రమాన్ని నిర్ణయించడం జరిగింది. అంచేత 50 మంది హిందూ సమాజము ప్రతి ఒక్కరు కూడా వ్యక్తిగతంగా పిలిచారు పిలవలేదనేటువంటి అటువంటి పట్టింపులకి ఏం పోకుండా కూడా మన అందరి బాధ్యత, మన దేవాలయాల్ని మన ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి హిందువు మీద కూడా ఉంది. అంచేత అందరూ కూడా వచ్చి తప్పనిసరిగా వచ్చి భీమవరం మెంటవారి తోటలో లయన్స్ క్లబ్ తరపున ఇటీవల నిర్వహించిన ఉచిత నేత్ర వైద్య శిబిరంలో కళ్లజోళ్లు అవసరమైన వారికి వండర్ కిడ్స్ స్కూల్ నందు 70 మందికి లబ్ధిదారులకు కళ్లజోళ్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో భీమవరం లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ పి మూర్తిరాజు, సెక్రటరీ గోపిశెట్టి మురళీకృష్ణారావు, నడింపల్లి మహేష్ కుమార్, కోయ కిషోర్, బొండాడ కుమార్, అల్లు రామకృష్ణ, కట్రెడ్డి రామచంద్రరావు, బొండా రాంబాబు, ఎండి సరోజిని, మెంటే మనోజ్ తదితరులు పాల్గొన్నారు. ఉచిత యాక్టివిటీ శిబిరం ద్వారా మరి 350 మందికి ఆ రోజు పరీక్షలు జరగడం, అందులోంచి ఒక 70 మంది వరకు కళ్ళజోళ్ళు మరి పెట్టుకోవడానికి అందరికీ కళ్ళజోళ్ళు ఉచితంగా పంపిణీ జరగడం ఈరోజు. అలాగే ఒక 100 మంది వరకు ఈ కంటి ఆపరేషన్లో చేయించుకోవాల్సిన అవసరం ఉన్నదని కూడా వాళ్ళు నిర్ధారించడం ఇవన్నీ జరిగింది. సో ఈ కళ్ళజోళ్ళు అనేది వేళ మీ అందరికీ ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే కళ్ళజోళ్ళు కరెక్ట్ వాళ్ళు చూసారో కళ్ళజోళ్ళ ద్వారా ఈ కళ్ళజోళ్ళు ముఖ్యంగా ఏంటంటే పెట్టుకున్న ఒక 4-5 రోజుల వరకు మీకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. ముందుగా మీరు అందరూ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కళ్ళజోళ్ళు పెట్టుకున్నాక ఏదో కళ్ళజోళ్ళు బాగుందేమో మనకి అనేది కొంచెం అనిపిస్తుంది. కానీ కళ్ళజోళ్ళు పెట్టుకుని కాసేపు తీస్తే కళ్ళజోళ్ళు లేకుండా కూడా బాగా అనిపిస్తున్నట్టు కూడా అనిపిస్తుంది. కానీ అది మనం పట్టించుకోకుండా ఒక 4-5 రోజులు దాన్ని అలవాటు చేస్తే తర్వాత కళ్ళజోళ్ళు లేకుండా అసలు మనం ఉండలేని పరిస్థితి వస్తుంది. సో మీకు ఏదైతే లైన్స్ కవర్ ద్వారా ఇవాళ కళ్ళజోళ్ళు ఇవ్వడం జరుగుతుందో ఆ కళ్ళజోళ్ళు తప్పకుండా మీరు దాన్ని మీరేం తప్పుగా అనుకోకుండా డెఫినెట్గా దాన్ని ఉపయోగించుకోండి. అలాగే ఎవరైతే హాస్పిటల్కి వెళ్ళి సర్జరీ చేయించుకోవాలో వాళ్ళు కూడా వ్యక్తివారిగా వాళ్ళు ఉచితంగా సర్జరీ చేస్తామని చెప్పారు. మరి ఇవన్నీ కూడా మీకు ఇక్కడ దగ్గరలో ఉన్న మరి కోయ కిషోర్ అతను అందుబాటులో ఉంటాడు. ఏదైనా ఉంటే మన లైన్స్ ద్వారా కూడా మీకు దానికి కావాల్సిన అన్ని కూడా ఎదురు చూస్తాం. అలాగే కోయ కిషోర్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఉచిత నేత్ర వైద్య శిబిరం ఏర్పాటు చేయగలిగింది. ఆ శిబిరంలో ఎవరికైతే కంటి ఆపరేషన్ అవసరమో వారికి ఆపరేషన్ చేయించడం జరిగింది. ఎవరికైతే కళ్ళజోళ్ళు అవసరమో వాళ్ళందరికీ ఈరోజు ఉచితంగా కళ్ళజోళ్ళు ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమాన్ని తలపెట్టిన కోయ కిషోర్కి ఒకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వచ్చి కళ్ళలో తీసుకోవచ్చుగా కోరుతున్నామని. తదుపరి ఆపరేషన్ కూడా వాళ్ళు 5 ఒకసారి రమ్మని వాళ్ళకి ప్రోగ్రామాలు వస్తాయండి. ఆ ప్రకారంగా వెళ్ళినాక ఉచితంగా కన్యాపరేషన్ చేసుకోవచ్చుగా కోరుతున్నాము. ఇక్కడ ఈ కార్యక్రమానికి మాకు ఏర్పాటు చేసిన మన అల్లు రామకృష్ణ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నామండి. అందరూ వచ్చి ఈ కార్యక్రమంలో విజయవంతం చేసిన మెంబర్లందరికీ వచ్చిన వాళ్ళందరికీ నిర్వహించినటువంటి ఉచిత కంటి వైద్య శిబిరంలో ఎవరికైతే కళ్ళజోళ్ళు అవసరం వారికి ఫిబ్రవరి వయసులో వారికి ఈరోజు కళ్ళజోళ్ళు అందజేయడం జరుగుతుందండి. అదేవిధంగా ఆపరేషన్ అవసరమైన వాళ్ళు ఆల్రెడీ చెప్పడం జరిగింది. మీరు ఎవరికైనా చేసుకుని ఉద్దేశించుకుంటే మీరు మన కిషోర్ని కలిస్తే మీకు అన్ని ఏర్పాట్లు చేస్తారు. అదేవిధంగా ఇప్పుడు మీకు లిస్టు ప్రకారం పేరు పిలుస్తారండి. పేరు పిలిచిన వాళ్ళు వచ్చి మీకు ఆరోగ్యం తీసుకోవాలి. దాంట్లో అభివృద్ధి చేసి కావాల్సిన వారికి అభివృద్ధి చేసి కళ్ళజోళ్ళతో సరిపోతున్న వారికి కళ్ళజోళ్ళు పంపిణీ జరుగుతుంది. ఇంతటి
లయన్స్ క్లబ్ సెక్రటరీగా జాయిన్ అయిన తర్వాత ఇతను ఇప్పటి నుంచో సేవా కార్యక్రమాలు నేను డిగ్రీ కాలేజ్ చదువుకున్నప్పటి నుంచి చాలా మంచి మంచి సేవా కార్యక్రమాలు చేస్తుండేవాడు. సో అతని స్ఫూర్తితోనే నేను లయన్స్ క్లబ్లో జాయిన్ అయ్యాను. అతని స్ఫూర్తితోనే ఈ కార్యక్రమం అతనే నాకు ముందుకి ఇలాగ మనం చేయాలి ఇలా చేయాలని చెప్పి నాకు ఎంత ఈ పని చేయడానికి ప్రోత్సహించింది నాకు. అలాగే ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఎంత బాగా చేయడానికి నా మొదలు ఇప్పుడు రెండే మొదలు చెప్తాయి చేసి సార్ వాళ్ళు ఇలా చేయండి దాంట్లో పెట్టండి కాంప్లీట్ ఇలా చేయండి. సో ఈ కార్యక్రమానికి సంబంధించిన ఈ మొత్తం కార్యక్రమం ఎటువంటి నాకు సహకరించిన మెడికల్ లైఫ్ కూడా చాలా ధన్యవాదాలు. జనసేన పార్టీ రాష్ట్ర ప్రోటోకాల్ చైర్మన్ మల్లినేడి తిరుమలరావు బాబీ స్నేహశీలి సేవా తత్పరుడని ఎమ్మెల్యే పులపర్తి రామంజనేయులు అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మల్లినేడి బాబీ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర నాయకులు కోళ్ల నాగేశ్వరరావు, ఇరింకి సూర్యారావు, జెడ్పీటీసీ గుండా జయప్రకాష్ నాయుడు, పొత్తూరి బాపిరాజు, బండి రమేష్ కుమార్, ఒబలిశెట్టి రామకృష్ణ, కార్మూరు సత్యనారాయణమూర్తి, చల్లారాము, ఎంపీటీసీ తాతపూడి రాంబాబు, ఆరేటి వాసు, పోకల కిషోర్, శివ, రాంబాబు, యాస అనిల్, బోడపాటి పెదబాబు, నాగిడి శ్యామ్, విజ్రోతి రాఘవులు, బాదరాల పుల్లేశ్వరరావు, నసీమా బేగం, షబీనా తదితరులు పాల్గొన్నారు. జనసేన నాయకులు రాష్ట్ర ప్రోటోకాల్ చైర్మన్ అయిన మల్లినేడి బాబీ గారి పుట్టినరోజు మన ఎమ్మెల్యే గారి ఆఫీసులో ఎంతో వైభవంగా జరగడం జరిగింది. వారికి భగవంతుడు నిండు నూరేళ్లు ఆయుష్నిచ్చి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి సిరి సంపదలు ఇచ్చి పార్టీకి మరింత సేవలు చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. మల్లినేడి తిరుమలరావు బాబీ ప్రోటోకాల్ చైర్మన్ జనసేన పార్టీ పోరాట యాత్ర నుంచి మరి పవన్ కళ్యాణ్ గారికి దగ్గరుండి మంచి ఆలోచనతో ఎదరగలుగుతున్నారు. మరి ఏడ మన అంజిబాబు గారు భీమవరంలో ఎమ్మెల్యేగా ఉండటం, మరి ఆయన ఇంకా కొంచెం ఉన్నత పదవుల్లోకి వెళ్ళి మరి అంజిబాబు గారిని మరి బాబీ గారిని మనం భవిష్యత్తులో మనకు అంజిబాబు గారు ఉన్న ఎక్స్పీరియన్స్కి ఆయనకి మినిస్టర్ రావాలని ఈ సందర్భంగా మంచి ఆలోచనతో బాబీ నూరేళ్ళు హాయిగా ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జనసేన పార్టీ రాష్ట్ర ప్రోటోకాల్ చైర్మన్ మల్లినేడి తిరుమలరావు గారు బాబీ గారు పుట్టినరోజు వేడుక మరి కూటమి నాయకులందరితో కలిపి అలానే అమ్మాయిలందరూ కూడా చాలా అద్భుతంగా భీమవరపట్నంలో చేశారు. ఆయనకు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్టాశ్వరులతో ఉండాలని చెప్పి కోరుకుంటూ భగవంతుని ప్రార్థిస్తున్నాం. ఆయన మంచి స్నేహితుడు మాకు. ఆయన 2014లో జనసేన పార్టీ పెట్టిన కాంచి కూడా పవన్ కళ్యాణ్ గారి యొక్క మరి ఆలోచనకి అనుగుణంగా పనిచేస్తూ ఈ రాష్ట్రంలో అన్ని చోట్లకు తిరుగుతూ అతను ఎన్నో కార్యక్రమాలు చేశారు. మన సంప్రదాయాల్లో పండుగలు ప్రధానమైనవని, ప్రతి పండుగకు ఒక విశిష్టత ఉంటుందని, దసరా విజయీభవ యాత్ర పురాతన సాంప్రదాయమని పలువురు భక్తులు అన్నారు. భీమవరం ఇలవేల్పు శ్రీ మౌళ్ళమ్మ అమ్మవారి దేవస్థానం కళావేదిక వద్ద శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో దసరా విజయీభవ యాత్ర బ్రోచర్ను ఆవిష్కరించారు. శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి దేవస్థానం అధ్యక్షులు కంతేటి వెంకటరాజు, మావుళ్ళమ్మ ఉత్సవ కమిటీ నాయకులు నరహరశెట్టి సూర్యనారాయణలు మాట్లాడుతూ గత 32 ఏళ్లుగా మన సాంప్రదాయ పండుగల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించడం గొప్ప విశేషమని అన్నారు. సనాతన ధర్మ పరిరక్షణలో పండుగలు ఒక భాగమని, దుర్గామాత ఆశీస్సులు అందరికీ ఉండాలని అన్నారు. నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ ఈ నెల 3వ తేదీ నుండి 12వ తేదీ వరకు విజయీభవ శోభాయాత్ర సాంప్రదాయబద్ధంగా నిర్వహిస్తామని, 3వ తేదీన మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానం వద్ద ప్రారంభ వేడుకలు నిర్వహిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అరసవల్లి సుబ్రహ్మణ్యం, కలిదిండి శిరీష, కట్రెడ్డి, దుర్గారావు, అప్పారావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ కూడా ముందుగా దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి దసరా 9 రోజులు కూడా అమ్మవారు వివిధ అలంకరణలో అమ్మవారు ఉంటాం. ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకరణలో జరుగుతూ ఉంటుంది ఈ దసరా పండుగ అంతా కూడా. ఈ దసరా సంబరాలు గత 25-30 సంవత్సరాల నుంచి మన విజ్ఞాన వేదిక మన రంగసాయి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుపుకోవడం తెలుస్తుంది. మరి అందుకని మేము అందరికీ కూడా పిల్లలందరూ కూడా స్కూళ్ళకి సెలవులు ఇస్తారు. అందరూ దేవాలయాలకు వెళ్ళి దసరా ఉత్సవాల్లో పాలు పంచుకుని మరి ఉత్సవాలన్నింటిలో కూడా దేవాలయాలు సందర్శించి ఆఖరి రోజు ఈ ఉత్సవాలు అయిపోయిన ఆఖరి రోజు సెమీ పూజ అనేటువంటిది ఉంటుంది. ఆఖరి ఆ సెమీ పూజలో కూడా అందరూ పాలు పంచుకుని మరి అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు పొందాలని తెలియజేస్తున్నాం. జై భవ విజయ భవ దిగ్విజయ భవ. ఇది అనాదిగా ప్రాచీన పురాణ కాలం నుండి కూడా జై భవ అంటే ఆ గ్రామం అంతా విజయంతో ఉంటుందని బాలికలతోటి కార్యక్రమం ఉపాధ్యాయులు నిర్వహిస్తూ ఉండేవారు. దసరా పూజ అనేవాడికి మనకు తెలుసు ఆ విషయం. మా గ్రామం అంతా సుభిక్షంగా ఉండాలి, రైతులు సస్యశ్యామలంగా ఉండాలి, మరి ఏ కరువు కారకాలు ఉండకుండా దసరా మాతను పూజ చేయడం 9 రోజులు కూడా విజయదశమి పండుగ చేస్తూ ఉంటాం. దానిలో భాగంగా
ఒక ప్రాచీన సాంప్రదాయంలో బాలబాలికలంతా ఇంటింటికి తిరుగుతూ జయీ భవ విజయీ భవ అంటూ దసరాకు వస్తుమని విశ్వేశ్వర పడక రేపురా మాపురా వెళ్ళి పొమ్మనక అయ్యవారికి చాలు 5 వరహాలు పిల్లవాళ్ళకి చాలు పప్పు బెల్లాలంటూ ఇంటింటికి తిరుగుతూ ఉంటారు. దాని అర్థం ఏంటంటే ప్రతి ఇంటి కూడా జయప్రదం జరగాలి, శుభంగా ఉండాలి, లోకమంతా సుభిక్షంగా ఉండాలని ఈ కార్యక్రమాన్ని దశాబ్దాల కాలంగా నిర్వహిస్తూ వస్తున్నాం. మరి ఈ కార్యక్రమాన్ని శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో చేస్తున్న కార్యక్రమానికి మరి అన్ని దేవాలయాలు భీమవరంలో ఉన్న అన్ని దేవాలయాలు అన్ని చోట్ల కూడా మాకు సహకరిస్తున్నారు. మరి ఈ సంవత్సరం కూడా అన్ని దేవాలయాలు కార్యక్రమం చేస్తున్నాం. ముందుగా ఈ బ్రోచర్ని ప్రతి సంవత్సరం కూడా శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానంలో ఓపెన్ చేయటం, అలాగే ప్రారంభ కార్యక్రమం కూడా ఈ మావుళ్ళమ్మ ఈ బందిలోనే ప్రారంభ కార్యక్రమం ఏర్పాటు చేసి జయవాత ప్రారంభం జరిగి ఉంటూ మరి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన మావుళ్ళమ్మ దేవస్థాన కమిటీ వారు, అలాగే పద్మావతి వెంకటేశ్వర దేవస్థాన అధ్యక్షులు కంతేటి వెంకటరాజు గారు, అరసవల్లి చారిటబుల్ సుబ్రహ్మణ్యం గారు తదితర పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు వారు జయం చేకూరాలని కోరుకుంటూ నమస్కారం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. త్వరలోనే భీమవరంలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తాం, లబ్ధిదారులకు టిట్కో ఇళ్లు అందజేస్తాం. ఎమ్మెల్యే అంజుబాబు నివాసానికి వచ్చిన రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ. ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం దక్కించుకున్న భీమవరంకు చెందిన 8 ఏళ్ల చిన్నారి బొలిశెట్టి చేతనను అభినందించిన ఎమ్మెల్యే అంజుబాబు. మార్నింగ్ కాఫీ క్లబ్ ఆధ్వర్యంలో సత్కారం. హిందూ ఆలయాల్లో జరుగుతున్న అపచారాలను అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతూ హిందూ ధర్మ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఉండిలో గోవింద శంఖారావం పాదయాత్ర. భీమవరం రెస్ట్ హౌస్ రోడ్డు తూర్పు కాపు సంఘం ఆధ్వర్యంలో ఘనంగా శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి జాతర ఉత్సవం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.